వందనములు తండ్రి. మీ యొక్క మాటలు నాయన తండ్రి చెప్పుటకు మీరు మాకు తండ్రి ఎన్నిక చేసుకున్న విధానానికై నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు ఆయన తండ్రి. దేడా నేను ఈ మాటలు చెప్పుకుండగా నాయన తండ్రి నాకు ధైర్యాన్ని ఇవ్వండి నాయన తండ్రి. ఏది కూడా నాయన తండ్రి వ్యర్థంగా మాట్లాడకుండా నాయన తండ్రి నా నోట నువ్వు ఉండి నాయన ప్రతి ఒక్క మాట నువ్వే పలికిస్తావని అడుగుతున్నాను నాయన తండ్రి. దేవా వినుచున్న నీ పిల్లల్ని కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి. దేవా వాళ్ళు మనసు ఎటు కూడా సాతాను వెతుకుని పోకుండా నాయన వాళ్ళు నాయన జాగ్రత్తగా విని దాన్ని పాటించుటకు వాళ్ళకు తగిన జ్ఞానాన్ని అనుగ్రహిస్తారని నమ్ముతూ సమస్తాన్ని నీ పద్మ పాదాలకు అప్పచెప్తున్నాను. ఆమేన్. మొట్టమొదటిగా అండి ఈ సమయాన్ని ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నానండి. అలాగే అయ్యగారికి కూడా వందనాలండి. చేరి వచ్చిన మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామంలో వందనాలు ప్రియులారా. ఇప్పుడు మనం యేసుక్రీస్తుల వారు శిలువ మీద పలికినటువంటి 4వ మాటను చూసుకుందామండి. ఇంతసేపు మీరు 3 మాటలు విన్నారు కదండి. యేసుక్రీస్తుల వారు శిలువ మీద పలికినటువంటి 3 మాటలు విన్నారు కదండి. ఇప్పుడు 4వ మాటను చూసుకుందామండి. అంతకంటే ముందుగా మొదటి మాట ఏంటండి? యేసుక్రీస్తుల వారు శిలువ మీద పలికినటువంటి మొదటి మాట ఏంటి? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. మరి రెండవ మాట అండి, గట్టిగా మాట్లాడండి, అందరు కూడా చెప్పండి. మరి మూడవ మాట అండి, కదండి, యోహాను గారికి తన తల్లి అయిన మరియను అప్పచెప్పాడండి. మరి యేసుక్రీస్తుల వారు ఈ మొదటి 3 మాటలు ఇతరుల గురించి మాట్లాడితే 4వ మాట దగ్గరకు వచ్చినట్లయితే తన గురించి తాను మాట్లాడుకుంటున్నాడండి. దేవునితో మాట్లాడాడండి తన గురించి. 3 మాటలు ఇతరులకు మాట్లాడితే 4వ మాట తన గురించి తాను మాట్లాడుకున్నాడండి. అది ఏంటని చూసుకుందామండి. మరి మార్కు రాసిన సువార్త 15వ అధ్యాయం 33వ వచనం ప్రియులారా. 15వ అధ్యాయం 33వ వచనం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. చాలండి. ఎప్పుడంటండి? 3 గంటలప్పుడు అంటండి ఆ దేశమంతా కూడా చీకటి కమ్మిందంటండి. ఏ దేశం అంటే యేసుక్రీస్తుల వారిని సిలువ వేసిన చుట్టూ ప్రాంతం అంతా చీకటి కమ్మిందంటండి. ఈ రిఫరెన్స్ అలాగే పెట్టుకోండి. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 45వ వచనం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెనంటండి. మధ్యాహ్నం నుంచి 3 గంటల వరకు కూడా ఆ దేశం అంతటా ఏమైందంటండి? చీకటి కమ్మిందంట. 3 గంటలప్పుడు చీకటి వస్తుందండి మన ఊర్లోనైతే. 3 గంటలకే రాత్రి అయిపోతుందా? లేదు కదా. అప్పుడు 3 గంటలప్పుడు చీకటి ఎందుకు కమ్మింది అని అక్కడ ఉన్న అందరు ఎవరు కూడా ఆ ఒక సంగతిని గ్రహించలేకపోయారండి. మధ్యాహ్నం 3 గంటలప్పుడు చీకటి ఎందుకు కమ్మింది? వెలుగుండాలి కదా. అంటే ఇతడు ఎవరు? ఎందుకు చీకటి కమ్మింది? ఇతన్ని మనము శిక్షిస్తున్నాం కదా. ఇతను సామాన్య మనుషుడు కాదా? నిజమైన దేవుని కుమారుడా అని ఎరగలేకపోయారంటండి. అలాగే యేసుక్రీస్తుల వారు శిలువ మీద పలికిన ప్రతి ఒక్క మాట కూడా అండి ప్రవచన నెరవేర్పండి. ఆ శిలువ ఘట్టంలో యేసుక్రీస్తుల వారు మాట్లాడిన ప్రతి ఒక్కటి కూడా ప్రవచన నెరవేర్పు. అలాగైతే ఈ ప్రవచనం ముందుగానే రాయబడిందండి. ఎక్కడ రాయబడిందని చూసుకున్నట్లయితే ఆమోస్ గ్రంథం అండి. ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపచేసేదను, పగటి వేళను భూమికి చీకటి కమ్మజేయుదును. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తుల వారు సిలువకేసినప్పటికీ ఈ ఆమోసు
ఆమోసు వారు గ్రంథం రాసినప్పటికీ ఎంత డిఫరెంట్ ఉందంటే చాలా డిఫరెంట్ ఉందండి. యేసుక్రీస్తు వారు పుట్టాక ఇవన్నీ రాయబడలేదండి. వాళ్ళు పుట్టబడక మునుపు, యేసుక్రీస్తు పుట్టక ముందరనే యేసుక్రీస్తు అనే ఒక వ్యక్తి వస్తాడు, ఆయన ఇలా పరిచర్య చేస్తాడు, ఆయన ఇలా సిలువ వేస్తారు అని ముందుగానే రాసిందంటండి. అలాగే కూడా యేసుక్రీస్తు వారి సిలువ వేసినప్పుడు కూడా ఆ ఒక 3 గంటల సమయంలో చీకటి కమ్ముతుంది అనేది దేవుడు ఆమోసు వారి ద్వారా ముందుగానే రాపిచ్చాడండి. ముందు చదువుకున్నట్లయితే మార్కు రాసిన సువార్త 10:33 ముందుకు చదువుకున్నట్లయితే మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి చీకటి కమ్మని. కిందికి చదవమ్మా. అలాగే 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని బిగ్గరగా కేక వేశాడంటండి. ఏమన్నాడంటండి? ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని యేసుక్రీస్తు వారు బిగ్గరగా కేక వేశాడంటండి. ఎందుకు అంత బిగ్గరగా కేక వేశాడు అంటే అక్కడ ఉన్న వాళ్ళకి వినపడదా? అక్కడ ఉన్న వాళ్ళకి చెవులు లేవా? ఎందుకు అంత బిగ్గరగా కేక వేయాల్సి వచ్చింది? ఎందుకు ఆయన అంత గట్టిగా చెప్పాల్సి వచ్చింది అని అంటే ఇది కూడా ఒక ప్రవచన నెరవేర్పులో ఒకటండి. దానికి అర్థం ఏమని ముందుకు చదువుకున్నట్లయితే ఆ మాటలకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థం అంటండి. అందుకు ఆ మాటకు అర్థం ఏంటంటే నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని యేసుక్రీస్తు వారు దేవునికి చెప్పుకుంటున్నాడంటండి. నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచావయ్యా? ఈ కఠినమైన సమయంలో నన్ను ఎందుకు చెయ్యి విడిచావయ్యా? నేను నీకు ఇష్టమైన కుమారుణ్ణి కదా. నన్ను ఇక్కడ ఎంతో మంది నన్ను బాధ పెడుతున్నారు, హింస పెడుతున్నారు, నా తలపైన ముళ్ళ కిరీటం పెట్టారు, నాకు సిలువలకు వేసి నాకు మేకులు కొట్టారయ్యా. నన్ను ఎందుకు ఇంత వీళ్ళు హింస పెడుతున్నా కూడా నువ్వు నన్ను ఎందుకు చెయ్యి విడిచావు అని ఒక మాట చెప్తున్నాడంటండి. ఎందుకు ఆ మాట ఆయన గట్టిగా చెప్పాడని అంటే అక్కడ ఉన్న వాళ్ళకి అర్థం కావాలి ఆ మాట. ఈ యొక్క మాటని వాళ్ళు ఈయనైనా కూడా వాళ్ళు గ్రహిస్తారేమో అని ఆయన అంత గట్టిగా చెప్పినా కూడా వాళ్ళు ఏమన్నారంటండి, ఈయన ఏలియాని పిలుస్తున్నాడేమో, అతను వచ్చి ఈయనను రక్షిస్తాడేమో అని అప్పటికి కూడా అర్థం కాలేనటువంటి మూర్ఖత్వంతో వాళ్ళు మాట్లాడారండి. అప్పుడు కూడా వాళ్ళకి అర్థం కాలేదు, ఏలియాని పిలుస్తున్నాడు, అతను వచ్చి ఈతని రక్షిస్తాడేమో చూద్దాము అని అపాస్యమే చేశారు తప్ప ఆ మాటలో ఉన్న పరమార్థాన్ని వాళ్ళు గ్రహించలేకపోయారండి. ఆయన ఇప్పుడు మనం ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిన ఒక మాట ఏంటంటే, అంశం ఏంటంటే, దేవుడు యేసుక్రీస్తు వారు పుట్టినప్పటి నుంచి కూడా ఆయన వెంటనే ఉన్నాడు. ఆయన ఎంతో ఆశ్చర్యమైన కార్యాలు చేసినప్పటికీ కూడా ఆయన ద్వారా ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేయించాడు దేవుడు. కానీ ఈ సిలువలో వేసినప్పుడు దేవుడు ఎందుకు యేసుక్రీస్తుల వారు చెయ్యి విడిచాడని చూసుకుందామండి. ఎందుకు దేవుడు యేసుక్రీస్తుల వారు చెయ్యి అప్పుడు విడిచాడండి? తనకి దేవునికి ఇష్టమైన కుమారుడా కాదండి యేసుక్రీస్తుల వారు? ఈయన నా ఇష్టమైన కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించుతున్నానన్న దేవుడు ఆయనకంత కష్టం వచ్చినప్పుడు ఎందుకు ఆయన చెయ్యి విడవాల్సి వచ్చిందండి? ఎందుకు విడిచాడండి? ఆయనని రక్షించాలి కదా దేవుడు, ఆయనను రక్షించలేదండి. ఎందుకు రక్షించలేదు? లేఖనము నెరవేరుకోకటండి. మరి ఇంకా ఆయనని ఎందుకు రక్షించలేదు? అదండి, దేవుడు ఒకవేళ ఆయనను రక్షించింటే మన పాపాలు కడగబడేవా అండి? లేదు, మన పాపాలు కూడా అలాగే ఉన్నాయి. అలాగే యోహాను రాసిన సువార్త 3:16 చూసుకున్నట్లయితే అండి, 3:16 యోహాను రాసిన, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక
నిత్య జీవం పొందినట్లు ఆయనను ఆయనను అనుగ్రహించనంటండి. ఏంటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంటండి. లోకమనగా ఏంటి? లోకమనగా ఎవరు? మనమేనండి. లోకం అంటే మనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంటే మనల్ని ఎంతో ప్రేమించాడండి. ఎంత ప్రేమించాడు అని చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు కంటే మనల్ని ఎక్కువ ప్రేమించాడా? మనకంటే యేసుక్రీస్తుని ఎక్కువ ప్రేమించాడు కదండి. మరి యేసుక్రీస్తుల వారు ఆ మాటని పలికాడు కదండి. నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచావు అనే ఒక మాట పరమార్థాన్ని మనం ఇప్పుడు ఉన్న క్రైస్తవులు మనం తెలుసుకున్నట్లయితే మన పాత జీవితాన్ని మనం అలాగే గడుపుతామండి. మన కోసం, మన పాపాల కోసం, మన దోషాల కోసం, మన నేరాల కోసం దేవుడు తనకెంతో ఇష్టమైన కుమారుని మన కోసం బలిగా ఇచ్చాడంటండి. ఏమన్నాడు దేవుడు? మీ పాపాలను ఎడ్ల రూపముగాను గొర్రెల రూపముగాను వాటిని అర్పించి మీ పాపాలను కడుక్కోమని చెప్పాడండి. లేదు కదండి. మన కోసం తనకిష్టమైన కుమారుని మన కోసం బలి చేశాడండి. అనుగ్గు ఇక్కడ ఉంది చూడండి. ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడంటండి. యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడు కూడా, యేసుక్రీస్తును అనుసరించే ప్రతి వాడు కూడా నశింపకూడదు అనేటువంటి దేవుని ఆలోచన అండి. అందుకే ఆయనను మనకు అనుగ్రహించాడు అన్న మాటకు అర్థం అంటే మన కోసం ఆయనను అర్పించాడు, త్యాగం చేశాడు మన కోసం అనేది ఒక మాట అండి. ఆయన మన కోసం, ఈ పాపులమైన మన కోసం ఆ యేసుక్రీస్తు వారిని బలిగా అర్పించడం అవసరం అండి. దేవుడు మారని మన కోసం, పాపులమైన మన కోసం దేవుడు తన కుమారుడిని మన కోసం అర్పించాడండి. అంత అవసరత ఆయనకి ఏముందంటే నా పిల్లలు మారుతారు, నా కోసం మరలా నా దగ్గరికి వస్తారు అన్నటువంటి నమ్మకంతో ఆయన తనకిష్టమైన కుమారుని మన కోసం అర్పించాడంటండి. యేసుక్రీస్తు వారు కూడా నాకెందుకు, వీళ్ళ కోసం నేనెందుకు నా శరీరాన్ని నేను ఇలా పాడు చేసుకోవాలి, నా శరీరానికి వీళ్ళు ఇంత బాధ పెడుతున్నా కూడా నేనెందుకు దీన్ని సహించుకుంటూ ఉండాలి, నాకెందుకు అవసరమా, వీళ్ళెవరు నేనెవరు, నేను హాయిగా దేవుని దగ్గర ఉండేవాడిని కదా, నేను ఎందుకు ఈ భూమి మీదకి రావాలని అనుకున్నాడండి? ఏ రోజు కూడా అనుకోలేదండి. ఎంతమంది చీ అన్న తూ అన్న ఉమ్ము వేసినా కూడా ఆయన అవన్నీ కూడా సహించుతూ, మనమైతే సహిస్తామండి. ఒకవేళ సపోజ్ ఎవరైనా మన పిల్లల్ని ఎవరైనా కొడితే మనం సహించమండి. వాడు ఏం తప్పు చేశాడని వాడిని కొట్టావు, చిన్న పిల్లోడని కూడా చూడకుండా నువ్వు వాడిని కొట్టావు, నీకు బుద్ధి లేదా అని తిడతామండి. కానీ దేవుడు అలా అన్నాడా? నీ కోసం నా ప్రియ కుమారుని అర్పిస్తున్నానే, నువ్వు నా కోసం బ్రతుకుతున్నావా అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నప్పటికీ కూడా మనము మన పాత జీవితాన్నే గడిపేస్తున్నామండి. కానీ దేవుడు మనలాగా తిట్టలేదండి, మనలాగా తిట్టలేదు. అలాగే యేసుక్రీస్తుల వారు కూడా వీళ్ళ కోసం నేను ఎందుకు ప్రాణం అర్పించాలి, వీరేమైనా పరలోక రాజ్యానికి తగినటువంటి కార్యములు చేస్తున్నారా ఈ లోకముందని ఆలోచించుకున్నట్లయితే లేదండి. అయినా కూడా ఆయన తగ్గింపుతో తనను తాను అర్పించుకున్నాడంటండి. అప్పుడు యేసుక్రీస్తు అంటాడు, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని దేవుని మొరపెడుతుంటే దేవుడికి ఎంత బాధ కలిగిందండి. అప్పుడు ఎంత బాధ కలిగిండొచ్చు. మనకైతే అమ్మ నన్ను ఎవరో కొట్టారు, అమ్మ నన్ను ఎవరో ఇలా తిట్టారు అని చెప్తే మనకెంత కోపం వస్తుంది, మనకెంత బాధ అవుతుందండి. కానీ దేవునికి ఎంత బాధ అయి ఉండొచ్చు. సేమ్ అండి, పాత నిబంధనలో చూసుకున్నట్లయితే అబ్రహాం గారు కూడా అప్పట్లో అంత బాధనే కలిగిందండి. తనకి ఇష్టమైన లేక పుట్టిన ఒక కుమారుడు ఇస్సాకును అనుగ్రహించిన దేవుడు మరలా నాకు అప్పగించు, నాకు బలి అర్పించు అన్నప్పుడు ఆయన తీసుకెళ్లాడు. ఆయన సిద్ధంగా తీసుకెళ్లాడండి. తీసుకెళ్లి అర్పిస్తున్నప్పుడు చిన్న పిల్లోడు అడుగుతున్నాడండి, నా తండ్రి నాన్న మరి మనం బలి ఇవ్వడానికి వెళ్తున్నాం కదా, గొర్రె పిల్ల ఏది అని అబ్రహాం గారితో అన్నప్పుడు అబ్రహాం గారి మనసు ఎంత బాధపడింటదండి, బాధపడింటదా లేదా? అయినప్పటికీ కూడా అబ్రహాం గారు ఏమన్నాడు, నాయనా గొర్రె పిల్లను యెహోవా ఈరే, గొర్రె పిల్లను యెహోవా చూసుకుంటాడు అని ఆయనతో చెప్పాడండి. అలాగే యేసుక్రీస్తు వారు అలా, మా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు నాయన, నన్ను కరుణింపవా, నన్ను రక్షింపవా అని కీర్తనల గ్రంథంలో ఉంటదండి. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం ప్రారంభం వచ్చింది.
నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా నున్నావు అంటే చాలండి. ఏమంటాడంటే ఇక్కడ దావీదు గారు రాసిన కీర్తన అండి. చూడండి ఒకసారి మనం డిఫరెన్స్ చూసుకున్నట్లయితే దావీదు గారి వంటి ఒక కాలం జనరేషన్ అక్కడ, యేసుక్రీస్తుల వారి జనరేషన్ అక్కడండి. సుమారు ఇంచుమించు 1000 సంవత్సరాలు గ్యాప్ ఉందండి అక్కడ. ముందుగానే దేవుడు రాయించాడండి, నా కొరకు ఒక కుమారుడు నేను భూమి మీదకి పంపిస్తాను, నాకు ఈ ప్రజలకు నా పిల్లల కొరకు నా కుమారుడు బలి అవుతాడు అని తెలిసి ముందుగానే రాయించినటువంటి ప్రతి ఒక్క మాట కూడా యేసుక్రీస్తుల వారు నెరవేరుస్తున్నారండి. ఒకవేళ యేసుక్రీస్తుల వారు ఆ మాటలన్నీ కూడా నెరవేర్చక ఆయన వెనకడు కూడా వేసింటే అప్పుడు ఏమయ్యేదండి, దేవుడు చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా అబద్ధమయ్యేదే కదండి. అందుకే యేసుక్రీస్తుల వారు తన తండ్రి చెప్పిన ప్రతి ఒక్క మాటను కూడా నెరవేర్చాలి అనే ఉద్దేశంతో తను తాను మన కోసం బలిగా, తను తానే రిక్తునిగా మన కోసం అప్పబడాడండి. అయినా మనం కూడా యేసుక్రీస్తుల వారి వలె తండ్రి దేవుడు యేసుక్రీస్తుల వారిని పంపించాడు కదండి. పంపించినప్పటికీ యేసుక్రీస్తుల వారు మన పాపాల కోసము తనను తానే రిక్తునిగా తనను తానే త్యాగం చేసుకున్నప్పటికీ కూడా మనం ఏమైనా కొంచెమనే నా కోసం తన దేవుడు ఇలా చేశాడు కదా, నేనేమైనా మారు మనసు ఉందా? నిజంగా అండి, దేవుడు ప్రేమకు చాలా విధేయత కలిగి ఉండాలండి. మనం నా మాటలున్న సారాంశం మనకు అర్థమైతే నిజంగా మనం ఇలా ఉండమండి. సరే, రోమలకు రాసిన పత్రిక చూసుకున్నట్లయితే రోమలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31 నుంచి 32. ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? చూసారండి, మన కోసం తన సొంత కుమారుని అనుగ్రహించిన వాడు మనకు సమస్తాన్ని ఎందుకు అనుగ్రహించాడు అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తున్నామండి. తనకి ఎంతో ఇష్టమైన కుమారుని మనకి ఇచ్చాడు కదండి. మనకు సమస్తాన్ని ఎందుకు ఇయ్యాడండి? అడిగితే దేవుడు ఇయ్యాడండి. దేవుడు నాకు తండ్రి, నాకు జ్ఞానం కావాలి తండ్రి, నాకు వివేకం కావాలి తండ్రి, నాకు బుద్ధి కావాలి తండ్రి, నీ వాక్యం చెప్పాలంటే నాకు ధైర్యం లేదు తండ్రి, నాకు ధైర్యం ఇవి తండ్రి అని మనం అడిగితే దేవుడు ఇయ్యాడండి. యేసుక్రీస్తుల వారి ప్రాణాన్ని మన కోసం ఇచ్చాడంటే కనీసం ధైర్యం, జ్ఞానం మనకు దేవుడు ఇవ్వలేడండి. అది కూడా అడగలేనటువంటి స్థితిలో, అలాంటి మాటలు కూడా మనం దేవుని దగ్గర మాట్లాడుకోలేనటువంటి స్థితిలో మనం బ్రతుకుతున్నామండి. దేవుడు మనకి తన సొంత కుమారుని ఇచ్చినప్పటికి కూడా మనకు సమస్తాన్ని ఇస్తాడు కదండి దేవుడు. మరి మనం అడగాలి కదండి. అడిగితే ఇస్తానని చెప్పాడు కదండి దేవుడు. మరి అలాగే అడిగే పిల్లలుగా మనం ఉండాలండి. ప్రతి ఒక్కటి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో ఏముండాలంటే ప్రార్థన జీవితం ఉండాలండి. అది కలిగి మనం ఉన్నామా? రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాం? నాతో పాటు కూడా ఒకసారి, 2 సార్లు, 3 సార్లు కూడా చేసుకుంటామండి. జ్ఞాపకం దేవుని సన్నిధానానికి వస్తే ప్రార్థన, తర్వాత సన్నిధానాన్ని విడిచి వెళ్ళిపోతే లోకంతో పాటు కలిసిపోతామే గాని లోకంలో ఏమైనా ప్రత్యేకంగా క్రైస్తులు వారిలాగా మనం ఏమైనా కనపడతామంటే లేదండి. మరి యేసుక్రీస్తు వారి వల్లే మనం ఉండాలంటే యేసుక్రీస్తు వారి వల్ల అంత పెద్ద శిక్షను అనుభవించాలి, అంత శిక్షను తీసుకోవాలి, అంత శిక్షని మనము ఆయన మనసు మనలో లేదండి చెప్పాలంటే. ఆయనకు ఉన్నటువంటి ధైర్యము, ఆయనకు ఉన్నటువంటి మంచి మనసు మనలో ఉంటే మనము ఇలా బ్రతకమండి. అయినప్పటికీ కూడా ఏమంటాడంటే
నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అని అడిగాడే కానీ తండ్రి నీ చిత్తం ఉంటే తీసివేయని అడిగాడే కానీ లేదు తండ్రి నాకు ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు ఇది తీసేయి తండ్రి, నాకు అవద్దే వద్దు అని ఏమైనా ఖండితంగా దేవుని అడుక్కున్నాడా? లేదండి. నీ చిత్తం అయితేనే తీసివేయి ప్రభువా అని అన్నాడే గాని నాకు వద్దే వద్దని అనలేదండి. అయినా కూడా అక్కడ ఉన్న వాళ్ళకి ఆ మాట అర్థం కాకలేకపోయిందండి. ఇతని దేవునికి మొరపెడుతున్నాడు అని ఒకటి, ఇతను నిజమైన రక్షకుడు, నిజమైన క్రీస్తు అని వాళ్ళు ఎరగలేకపోయారండి. అటువంటి మూర్ఖత్వం కూడా మనం కూడా కలిగి ఉన్నామండి. అటువలే మనం కాకుండా లోకంలో మనం కలిసిపోకుండా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు కదండి. అలాగే కూడా మనం బ్రతుకుటకు యేసుక్రీస్తులు వారు చెప్పిన ప్రతి ఒక్క మాటను కూడా మనము నెరవేర్చుతూ దేవుని ఒక రాజ్యానికి మరల చేరుకోవాలని చెప్తున్నానండి. ప్రార్థన చేసుకోండి. స్తోత్రం నాయన తండ్రి, దేవ పరలోకమందున తండ్రి నాయన, నేను ఇంతసేపు నీ వాక్యాన్ని మీరు నాయన తండ్రి చెప్తుండగా నాయన తండ్రి నా నోటి మాట నుండి నాయన నువ్వు పలికించిన విధానాన్ని బట్టి నీ కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలైనా. ఏదైనా తప్పుగా చెప్పింటే నీ పిల్లలకు నాయన క్షమించు తండ్రి. ఇంకా ఎక్కువైన రీతిలో నాయన తండ్రి మేము నేర్చుకునేలాగా మాకు పరిశుద్ధాత్మను తోడించమని అడుగుతున్నాను నేను. చెప్పింది మరి ప్రతి ఒక్క మాట కూడా మీ పిల్లలకు అర్థమైందని నేను అనుకుంటున్నాను తండ్రి. ఇంకా ఎక్కువైన ధైర్యాన్ని జ్ఞానాన్ని మాకు అనుగ్రహిస్తారని అడుగు చూచింది ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.